ముసలి చేసినట్టుంది గట్టిగానే చెప్తాను మా అన్న తోడున్నాడు వాళ్ళంతా తోడుకునేది వాళ్ళతో పాటు మరి ఏంటంటే పదిని అడగలిగిన వాడిని నేను ఏం తెచ్చిందంటే బాక్స్ పెట్టుకొని రేవంత్ రేపు చూడాలి అని నేను ఇంత దూరం వచ్చి ఎక్కడికో పోయినా మా ఇంటికి వచ్చి మా ఇల్లు చూస్తామని నేను బాగా అనుకున్నాను. పొద్దున వస్తే నువ్వు బయట పోయిన వాళ్ళు జైతాల కత్తవాడు కదా మరి మా ఇంటికి కత్తవాలేదా దగ్గరైనా దూరం అయినా ప్రేమ ఉన్నాడు ప్రేమ ఉంటే ఏడికైనా దగ్గర దూరం అయినా 10 తారీఖు వస్తా జైతాలు 10కి వస్తుంది. ఈ చేతి కూకి ఇట్లా అయిందంటే మా అన్నకు వచ్చింది నాకు వచ్చింది అదే నేనేమో నాకు మా అన్నకు చెప్తాను నాకు ఇష్టమైన తెచ్చింది తెచ్చి బజ్జి నేను ఎక్కువ టెన్షన్ పెట్టుకో చేయాలి కానీ బాగా రంది పెట్టుకో. నేను తిన్నా తినే మా వాళ్ళకు కట్టెల పొయ్యి పెట్టి చేసుకొచ్చిన నేను పెడతా ఓసారి పెడతా నీళ్ళ కింద కట్టిన సిలిండర్ పెడితే చెప్పని అయిపోద్ది. మరి బజ్జీ మిరపకాయలు ఎట్లున్నాయి మీ ఆవిడ చేసినట్టున్నాయా ముసలి చేసినట్టున్నాయా మీ మాసత వచ్చింది ఇడికి మీ మామ ఉన్నాడు ఇక్కడనే. మరి కుండ శిఖర్ అంటే ఇస్తామా నాగడి కోడ అంటే ఇస్తామా మన కోడ అంటే ఇస్తామా ఎప్పుడు వస్తారు మా ఇంటికి కలవాలని వచ్చిన ఈ కన్నతో ఎదురు చూస్తాను ఇక కనబడతాడా లేదా టీవీలో బాగా మాట్లాడుతావు నాతో మాట్లాడవు మరి ఒక్కొక్క మాట మాట్లాడితే నేను ఎప్పుడన్నా చూస్తా ఇంకొకటి నేను అలసిపోయి ఉన్నాడు బాబు అన్న మీరు రారన్న మంచిగా కుండ చికెన్ చేస్తాం నాటుకోడి కుండ అన్న తీసుకో ఇంకొకటి నేను కష్టపడ్డా అందరికి తెలిసే మా మామ కట్టపడ్డాడు మా ఆయన కట్టపడ్డాడు వాళ్ళు చనిపోయిండ్రు మాది మూదరు చూని అట్లనే ఉన్నోళ్ళు ఇట్లా అయినాం ఏదో నాకు ఈ సినిమా వీడియోలా వీళ్ళు తీసుకొచ్చేపడితే ఇంత మీరు అందరు తెలుసు కానీ నాకు ఇష్టమేందో గజి కూడా ఏందో ఇక అంతకెంతో లేదు. మాది కూడా వ్యవసాయ కుటుంబం నల్లమల్ల అడవిలో మా ఊరు ఊర్లో పొలాలు గిలాలని టెన్షన్ పెట్టుకోకపోయి మంచిగా ఊరు వాతావరణం వ్యవసాయం అన్ని తెలుసు రంగవారిని మొత్తం చూసి వచ్చినోడిని చేసి వచ్చినోడిని. అన్న ఎన్ని రోజులు అవుతుంది పాదయాత్ర 20 రోజులు అవుతుందా? ఎక్కడ చూసినా బెల్ట్ షాప్ల పంచాయతీ ఎక్కువ అవుతుంది దావతులకు చాలా ఎక్కువ మందు తాగుడు ఎక్కువ దావతులు ఎక్కువ అయింది. ఇటున్న భాగవతం అటు అవుతుంది అటున్న భాగవతం ఇటు అవుతుంది అప్పటికప్పుడు ఇటు ఉన్నోళ్ళవి. అంతే నేను అదేందన్న పారు రమేశ్వరి పోతుంది ఏ ఊరు అది ఉప్పుగాలు అనే ఊరు పోయినా 12 వార్డులు ఉన్నాయి. వార్డు నెంబర్ 24 బెల్ట్ షాపులు ఉన్నాయి. ఊర్లో అందరు అమలెక్కలు వచ్చాయా నాయన ఇది ఇక నువ్వు ఏందని వేసి బంద్ పెట్టేయాలని చెప్తారు. ఈసారి వస్తే ఫస్ట్ బెల్ట్ షాప్లో ఈపులు వాళ్ళ కొట్టింది సందులు 2 అవుడితోటి ఉత్తరిస్తున్నారు. నాటి పింఛన్ పైసలు అన్నీ ఇస్తుండు రైతు బంధు పైసలు అన్నీ ఇస్తుండు ఎక్కువ తక్కువ ఆదాయం ఉంటే కూడా నెల తర్వాత కడతాను ముందుగా నేర్చుకొని వచ్చినప్పుడు దాంతో ఇంకెక్కువైంది అది కొంచెం తీవ్రమైన సమస్య. పిల్లలు ఇంతకుముందు అంటే పెద్ద మనుషులు ఏదో సాయంత్రం పని వచ్చి పోయేది పిల్లలు పొద్దుట కూడా మొదలు పెడుతుంది అదంతా ఇంటి మునుగుతున్నాయి భూములు దాగాలు కొంపల కట్టుకెళ్ళిపోతుంది కష్టపడి అదే దాన్ని మాత్రం తీవ్రమైన సమస్య. అదొక్కటైతే బాగా రెండోది పేదోళ్ళకి ఇల్లు రాక శానేళ్ళు అయింది కదా ఇళ్ళ పిల్లలు పెద్దోళ్ళు పెళ్ళిళ్ళు అయ్యారు కదా. ఒకప్పుడు కుటుంబంలో చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఒక రుణ నడిచింది పిల్లలు పెద్దోళ్ళు పెళ్ళిళ్ళు అయ్యే వరకు ఇల్లు బాగా అడుగుతున్నారు ప్రభుత్వం నుంచి ఇల్లు ఇవ్వాలి కదా ఇస్తారు ఇళ్ళతోటి. రెండవ సమస్య అంటే నేను చూసిన దాంట్లో 3 వ్యవసాయాల్లో పండించిన పంటకు ధర వస్తలేదు బాగా ఇబ్బంది పడుతున్నారు పెట్టుబడి లేక.
మీరు చేసిన వర్క్ చేసిన లాగోడి అని నువ్వు ఏం వేస్తున్నావు? ఎక్కువ పంట ఏం వేస్తున్నావు? అట్లనే ఎన్ని ఎకరాలు? ఓట్లకు కూడా ఏంటంటే ఇప్పుడు మనకు ఛత్తీస్గఢ్లో 2660 రూపాయలు ఇస్తుంది. వాడు పక్క రాష్ట్రంలో ఎక్కువ ఇస్తుంది, ఇక్కడ మనకు తక్కువ వస్తుంది. అది కూడా మనకు 2016 వచ్చింది. 1960 ఇస్తుంది. కాకపోతే ఏంటంటే తుట్టి కింద తరుగు కింద 5 కిలోలు సంచికి తీసుకుంటే అది ఎక్కువ నష్టం. మూడు అయితే ప్రధానంగా గ్రామాలలో ఎక్కువ సమస్యలు. మనకు చూస్తే తెలిస్తే రేపు ఎవరైనా అధికారులు భవిష్యత్తులో మనకు వచ్చి చెప్పినా మనకు చూస్తే మనకు వేరే ఉంటుంది కదా. లేకపోతే వాళ్ళ అధికారులు చెప్పింది మన ఎంబడి ఉన్న వాళ్ళు చెప్పింది నాకు చూస్తాం. చూసి ఊర్లో తిరిగి సొంతంగా మనం ఎండలు ఓగాది ఎండలు బాగా కొడతాయి, తిరిగి గట్టిగా కొడతాయి. కొద్దిగా తిరుగుట్ల తక్కువ చేసి ఎండలేనప్పుడు బయలుదేరి తిరిగే అవకాశం చూసుకోరారా. ఎండలు బాగా కొడతాయి. ఇవాళ కొండగట్ట అంజనా దగ్గరకు పోయొచ్చు, దండం పెట్టచ్చు. ఏం కాదు, అన్ని దేవుళ్ళు మన అల్లనే వాడికి వేంగవాడ రాజన్న దగ్గర నిన్న పోయినా, కొండగట్ట అంజన దగ్గరికి, భద్రాచలం రాముడి దగ్గరికి. అంటే ఇట్లా పోతుంటే దర్గాలు, ఇప్పుడు కరీంనగర్లో దర్గా ఉంది కదా మన సార్, వరంగల్ దర్గా అంతా ఆ ఏరియాకి పోతే ఆ ఏరియా ముఖ్యమైన అక్కడ ఉండే ప్రజలు ఎక్కువ పోయేట్టు ఉంటాయి కదా, అవి కూడా చూసి వస్తున్నాయి. ఎట్లా మనకి ఏమైనా చేయాల్సి వస్తుంది. పోయినామన్నా అప్పుడు హరీష్